హాయ్ ఫ్రెండ్స్, ఇదే నా ఫస్ట్ వీడియో. మీరు నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ నా వీడియోస్ని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు నా ఫస్ట్ వీడియోలో కోడిగుడ్డు బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి దాకపెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయినట్టు అనిపిస్తుంది కదా, ఇప్పుడు మనకి దాంట్లో ఎగ్స్ అయితే వేద్దాం. ఎగ్స్ లైట్ రెడ్ కలర్లో మారేదాకా బాగా వేయించాలి. అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది. వేగిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ ఆయిల్లోనే ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేద్దాం. బాగా రెడ్ కలర్లో వచ్చేదాకా వేపాలి. అదే లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చి బాగా ఉల్లిపాయ మగ్గేదాకా వేపాలి. ఎప్పుడైతే ఆయిల్లో ఉల్లిపాయ మగ్గుతుందో కర్రీ అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ బాగా మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేద్దాం దాంట్లో. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే వేద్దాం. బీరకాయ ముక్కల్ని బాగా మూత పెట్టి మగ్గిద్దాం. బీరకాయలో చాలా వాటర్ అయితే ఉంటుంది. ఆ వాటర్ అంతా బాగా ఎగిరేదాకా మూత పెడితేనే అప్పుడు ఆ కూరకి టేస్ట్ ఉంటుంది. చూసారా ఎంత బాగా మగ్గినాయో. అలా మగ్గిన తర్వాత ఏదైనా వేయాలి. ఆయిల్ ఎప్పుడైతే బీరకాయ మగ్గుతుందో అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ అయితే వేయాలి. ఎక్కువ ఆయిల్లో మగ్గించడానికి ట్రై చేయండి. వాటర్ చాలా తక్కువ వేయండి, అప్పుడే కూరకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేద్దాం దాంట్లో. ఆయిల్ సాల్ట్ సరిపోలేదు, కొంచెం వేసుకుందాం. ఎగ్స్ వేసాం. ఎగ్స్ వేసి ఒక్కసారి అలా కలిపి మూత పెడితే బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ. ఇలా చేసుకుని తినండి ఫ్రెండ్స్. అసలు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంతకీ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇంతకీ కర్రీ చేసింది నేను కాదండి. నాకు కర్రీస్ వండడం రాదండి, మా అత్తయ్య అండి. ప్లీజ్ సపోర్ట్ మై